వస్తే కనుక ఎటువంటి చీత్కారం ఎదురవుతుందో ఆయన వస్తే కనుక తెలుస్తుంది ఖచ్చితంగా. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గర. మనతోటి టీడీపీ నేత అక్బర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్బర్ గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. అక్బర్ గారు, పేర్ని నాని గారి వైఫ్ జయసుధ గారి విషయంలో ప్రభుత్వంలో ఒక మంత్రి ఎవరైతే ఉన్నారో తమ భార్యని అరెస్ట్ చేయించాలని బలపం కట్టుకు తిరుగుతున్నారని కొల్లు రవీంద్ర గారి మీదుగా పరోక్షంగా విమర్శలు చేసిన వ్యక్తి పేర్ని నాని గారు. రానున్న రోజుల్లో జయసుధ గారు ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు, పోలీసులకు సహకరించాలని చెప్పారు. అసలు పేర్ని నాని గారిని వైసీపీ పార్టీ పట్టించుకోవట్లేదని బయట నడుస్తున్న టాక్లో వాస్తవం ఉందంటారా? పేర్ని నాని గారిని వైసీపీ పార్టీ పట్టించుకుంటుందా పట్టించుకోలేదా అనేది పేర్ని నానిది వాళ్ళ వైఎస్ఆర్ పార్టీది అంతర్గత విషయము. మేమైతే గన ఒకటే మాకు అర్థమైతుంది, వాళ్ళ పార్టీలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని పెట్టుకొని చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా లోకేష్ బాబు గారిని తిట్టించేదానికే పనిగా పెట్టుకొని మంత్రులు ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో ఈయన గుడికి ఒకడని చెప్పేసి నాకు అనిపించింది. కానీ ఆ పని అయిపోయింది కాబట్టి ఆయన పట్టించుకోవట్లేదని. అక్బర్ గారు గతంలో చంద్రబాబు నాయుడుని సింగిల్ ఏకవచనంతో మాట్లాడి నువ్వెంత నీ బతుకెంత అని మాట్లాడిన పేరుని నాని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మంచోడు, ఆడవాళ్ళ జోలికి వెళ్ళరు అని ఒక రకంగా పాజిటివ్ వేలో మాట్లాడదగల కారణం ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఒకటే అండి. చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా బాధపడినప్పటికీ చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, ధర్మం ప్రకారమే నడసాల వ్యవస్థలు అని చెప్పేసి ఆది నుంచి నడిచే వ్యక్తి, ఆచరించే వ్యక్తి. దాంట్లో భాగంగా మనం కక్ష సాధింపులు అనేవి ఉండకూడదు, మనం ప్రజాస్వామ్య పద్ధతిగానే నడసాలా, మనం ఆ విధంగా పోతే వాళ్లకు మనకు తేడా ఉండదు, మనం అభివృద్ధి, సంక్షేమము, భద్రత విషయంలో చాలా గట్టిగా నడసాలా, మన యొక్క పరిపాలన ప్రజలందరికీ కళ్ళ కట్టినట్టు కనపడాలా అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతానండి. ఇవన్నీ ఇట్లా చర్చకు వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు దగ్గర ఉండవు, ఎందుకంటే ఆయన పట్టించుకోడు. ఎందుకంటే ఈ రాష్ట్రం పైన చాలా ఆశలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి పైన ప్రజలకు, అవన్నీ నెరవేర్చే పనిలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకు యువతకు మనం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మనము చేసి ఉన్నాం, దాన్ని నెరవేర్చాలా, అభివృద్ధి చేయాలా, సంక్షేమం చేయాలా, భద్రతగా ఉండాలనే దానిపైన ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడతా. అంటే చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టారు అంటే కొల్లు రవీంద్ర గారు జయసుధ గారిని అరెస్ట్ చేయించడానికి బలపం కట్టుకు తిరుగుతున్నారు అని చెప్పిన పేర్ని నాని మాటలో వాస్తవం ఉందంటారా? మీ మంత్రులు అరెస్ట్ చేపిద్దామని చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వారించిన మాట వాస్తవమేనా, లేదంటే పేర్ని నాని గారు అల్లిన కట్టు కదని అందరూ అంటున్నట్టుగా మీ టీడీపీ నేతలు అంటున్నట్టుగా దానిలో వాస్తవం ఉందా? ఏది వాస్తవం అంటారు? ఇప్పుడు పేర్ని నానిని గాని వాళ్ళ వైఫ్ ను గాని మాకేం సంబంధం ఉంది? వాళ్ళు చేసిన తప్పుకు ఏదైతే ఉందో శిక్ష అనుభవిస్తారు ఎవరైనా సరే. దాని మీద వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ ఎవరైతే పని చేస్తా ఉన్నారో వాళ్ళ సంస్థలో ఆ వ్యక్తి అకౌంట్ లోంచి డబ్బులు అనేవి దొరకడం జరిగింది. మాకు ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయంటే మేము వాళ్ళకే ఇచ్చే, పేర్ని నాని కుటుంబ సభ్యులకే ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళ భార్య పేరు మీద ఆ ఆస్తి ఉంది. ఇవన్నీ ఆధారాలు కనపడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో దీని మీద లోతైనటువంటి సమాచారం వస్తుంది, ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుస్తుంది. రైట్ రైట్ అక్బర్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వడం. లక్ష్మణరావు గారు ఇందాకల మన జనసేన పార్టీ వీరమహిళ గారు ఒక మాట మాట్లాడారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి అండర్లో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే రాష్ట్రంలో మరి పీడిఎస్ బియ్యం అంత అక్రమ రవాణా జరుగుతుందా, ఎందుకంటే అంత పెద్ద స్థాయి వ్యక్తులు లేకుండా ఎలా జరుగుతుందో అని అన్నారు. సరే కాస్త పక్కన పెడతాం. మరి ఈ రోజున మీరే కదా అన్ని కుటుంబంలో మీరే కదా అధికారంలోకి వచ్చింది. ఈ మరి సీజదాన్ని పరిగెత్తినటువంటి డిప్యూటీ సీఎం మీకు ఆదరణలో మనోహర్ గారు ఫలితంతో ఉన్నారా? ఎవరు చెప్తే మరి అక్రమంగా 6 చెక్ పోస్టులు దాటి మరి చిప్పుకి ఎక్కిచ్చారండి పీడిఎస్ బియ్యాన్ని? ఎవరి ప్రాధ్వర్యంతో, ఎవరి అండదండలతో, ఎవరి యొక్క అండదండలు ఉంటే అదే ఆర్థిక మినిస్టర్ అయినటువంటి పయ్యాల కేసు 42,000 మెట్రిక్ టన్నులటువంటి ఒక పెన్సార్ షిప్ లో ఎలాగెక్కిచ్చారండి? ఎవరు ప్రోద్బలంతో, ఎవరు అండదండలతో ఎక్కేయండి? మాట్లాడేటప్పుడు చేసినప్పుడు తెలుసుకుని మాట్లాడాలి. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు,
ప్రతిదానికి రైట్. ఎవరు మాట్లాడినా లక్ష్మణరావు గారు ఎవరు మాట్లాడినా హుందాగా మాట్లాడి విమర్శకి ప్రతి విమర్శ చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని తాడు బంగ్లో లేనివాళ్ళు అని మాట్లాడిన తర్వాత ఆవిడ ఫైర్ అవడం జరిగింది. తాడు బంగ్లో లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఎందుకుంటారు? తాడు బంగ్లో లేకుండా ఎందుకుంటారు? ఆయన జనసేన అధినేత, ఒక పార్టీ అధినేత ఆయన. పవన్ కళ్యాణ్ గారికి ఏముందంటే ఈ రోజున అదే బీజేపీ పార్టీ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే కనీసం డిపాజిట్లు కూడా రావు. నాయకుడు ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చూసి బాధపడుకుంటారు మీరు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బలుపు కాదు మోపది. మీ బలం ఏంటో మీ బలుపు ఏంటో తెలియాలంటే మీరు ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల లక్ష్మణరావు గారు ఎస్ ఒక్క నిమిషం సుజాత్ గారు మీకు ఇస్తాను. సుజాత్ గారు మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు ఎవరో దయదాక్షిణ వల్ల ఎవరో భిక్ష పెడితే కానీ మనం ఎమ్మెల్యే అవ్వలేకపోయాం. ఎవరో సుమారు చేస్తే కానీ మనం ఎమ్మెల్యే అవ్వలేకపోయాం. మీరు మాట్లాడేది పార్టీలో ఆయన ఒక్కడే మిగిలిపోతారు, సింగిల్ గా వస్తారు. లక్ష్మణరావు గారు మీరు ఒక లాజిక్